తల్లిదండ్రుల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకే పిల్లల్ని కొడుతున్నారు. కొందరైతే ప్రాణాలు పోయేంతగా చిత్రహింసలు పెడుతున్నారు. చిట్టి హృదయాలు బోరున విలపిస్తున్నా వాళ్ళ మనసులో మటుకు కరగడం లేదో. ఆ మధ్య ప్రత్యూషకు జరిగిన దారుణాన్ని ఇంకా మరిచిపోకముందే అటువంటి మరొక 2 ఘటనలు స్థానికుల్ని కలచివేశాయి. అభం శుభం తెలియని చిన్నారులు తల్లిదండ్రుల చేతిలో నరకం చూశారు. జాలి లేని పేరెంట్స్ చిత్రహింసలు పెట్టారు. పిల్లలిద్దరినీ కాపాడిన స్థానికులు. ముద్దులొలికే ఈ చిన్నారిని చూడండి. రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లలు మారాం చేస్తే అక్కున చేర్చుకునే తల్లిదండ్రులే తనను చితకబాదుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక నరకయాతన అనుభవించాడు ఈ బుజ్జాయ్. రాధా శివకుమార్ల కుమారుడు మనోహర్. వయసు 3 ఏళ్లు. మెదక్ జిల్లా పటాన్ చెరువులో నివసిస్తున్నారు. శివకుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే రాత్రి ముగ్గురు పడుకున్నారు. తెల్లవారుజామున పిల్లాడు పక్క తడిపాడు. బెడ్షీట్స్ తడిసిపోయాయి. మంచి నిద్రలో ఉండగా డిస్టర్బ్ చేశాడని తల్లిదండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. చిన్నారిని చెడామడా కొట్టారు. తల్లైతే బొబ్బలెక్కేలా బాధేసింది. ఉళ్లంతా కందిపోయేలా చేసింది. చిట్టి తండ్రి గుక్క పెట్టి ఏడుస్తున్నా ఆమె గుండె కరగలేదు. కొట్టినామంటే కొడతానని చేస్తే అది కొట్టినామంటే నువ్వు మళ్ళీ మొన్న కూడా ఇంటికి చెప్తాం అనుకున్నా వారికి ఇచ్చిన కొట్టకుండా మంచిగా చూసుకుని పిల్లడు మీకు నచ్చకపోతే అనాశీలు వేసుకోండి హాస్టల్ వేస్తే నడుతున్న పిల్లలు అని చెప్పిన. శివకుమార్ కూడా తక్కువేం తెలియదు. కన్న కొడుకని కూడా జాలి లేకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ముఖంపై గాయమై బ్లడ్ కూడా వచ్చేసింది. ఇంత చేసినా చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఇంటి బయట కూర్చుని ఏడుస్తున్న బాబును చూసి చుట్టుపక్కల వాళ్ల కళ్లు చెమర్చాయి. ఏమైందని తల్లిదండ్రులను అడిగారు. మా పిల్లాన్ని తిట్టుకుంటాం కొట్టుకుంటాం మీకెందుకంటూ దురుసుగా సమాధానమిచ్చారు. చిన్నారిని అక్కున చేర్చుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలియగానే శివకుమార్ పారిపోయాడు. తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి పంపించారు. పేరెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా భాగ్యనగర్ కాలనీలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. చెప్పిన మాట వినలేదని 4 ఏళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టింది పెంపుడు తల్లి. వేడివేడి గంజినీళ్లను బాలుడిపై పోసి తీవ్రంగా హింసించింది. ఒళ్లంతా గాయాలై తల్లడిల్లిపోయింది చిట్టి హృదయం. రైల్వే స్టేషన్లో 2 ఏళ్ల కిందట దొరికిన అనాథ బాలుణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు కళ్యాణి రమణ దంపతులు. 4 నెలల నుంచి కళ్యాణి పిల్లాన్ని హింసిస్తున్నట్లు తెలిసింది. చిన్నారి పరిస్థితి చూసి చెలించిపోయిన స్థానికులు చైల్డ్ లైన్ కు తెలిపారు. చిన్నారిని సంరక్షణలోకి తీసుకున్న చైల్డ్ లైన్ సిబ్బంది పెంపుడు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత తీవ్రంగా గాయాలు చేస్తున్నారు, పొట్టపైన గంజి పోశారు, ప్రతిరోజు నిత్యం వాడిని హింసిస్తున్నారు. ఏదైనా ఊరేటప్పుడు బయట కూర్చోబెట్టి తాళం వేసి వెళ్ళిపోతుంటారు. బాబుని సంరక్షించాలని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి ఒంగోలు చైల్డ్ లైన్ 108 సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న మేము వెంటనే ఈ విషయాన్ని జిల్లా బాల సంక్షేమ మండలి వారి దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చెనగంజం పోలీస్ స్టేషన్ వచ్చి ఈ విషయాన్ని స్థానిక ఎస్ఐ గారికి తెలియజేయగా ఎస్ఐ గారు తన సిబ్బందిని పంపించి బాలుని సంరక్షణ తీసుకున్న ప్రస్తుతానికి పిల్లలకు తల్లిదండ్రులే అన్ని. వాళ్లకేం జరిగినా అమ్మా నాన్నలు కాపాడతారని ఆశగా చూస్తుంటారు. అలాంటి పసిబిడ్డల్ని ప్రాణం పోయేలా హింసించటం క్షమించరాని నేరం. ఇలాంటి తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉండటం కంటే అనాథల్లా బతకటమే మేలంటున్నారు స్థానికులు. బి అలర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.